అసలు పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు ఇంత పెద్ద కట్టే హక్కు ఎవరిచ్చిర్రు? ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నప్పుడు ఈ అధికారులంతా ఏం చేస్తున్నారు? సో చూడండి, పనులు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయి. అక్కడ మనం చూస్తాం. ఇంకా కొంచెం లోపలికి పోయి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేసేద్దాం. సో చూస్తున్నాం కదా, అగో పనులు అయితే అస్సలు ఆగలే, పనులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. చాలా మంది కార్మికులు వేరే రాష్ట్రం నుంచి వచ్చి కార్మికులు పనిచేస్తున్నారు మిషన్లతోని. వెంటనే ఇంకెక్కువ స్పీడ్ పెంచిరు తప్ప పనినైతే తగ్గించే ప్రయత్నం చేయలేదు. చూడండి, యథేచ్ఛగా నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి. బిల్డింగ్లు ఎక్కడికక్కడ కడుతూనే ఉన్నారు. మరి కోర్టు చెప్పినా కూడా వీళ్ళు ఇంటలేరంటే మరి ఇంకెవరు చెప్తే వీళ్ళు ఇంటారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇది నమిత బిల్డర్స్ యొక్క పనితీరు. చూడండి మిత్రులారా, సో అందరు చూడాలి, తెలుసుకోవాలి. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నామంటే మరి వాటికి పర్మిషన్స్ ఉన్నాయా, ఆ బిల్డింగ్కి ఏమేమి పర్మిషన్స్ ఉండాలి, ఆ బిల్డింగ్ మనవల్ల మోసం చేస్తుర్రా లేకపోతే ఏంటి, ఆ బిల్డింగ్కి పర్మిషన్స్ ఏమేమి ఉండాలి, ఇవన్నీ కనుక్కున్న తర్వాత కొనుక్కోవాలి. కానీ ఎవరు వాళ్ళు చెప్పిర్రు ఇక్కడ పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, హైటెక్ సిటీకి దగ్గర ఉన్నది, హైటెక్స్కు దగ్గర ఉన్నది అని చెప్పేసి కొనుక్కుంటే మాత్రం ఇట్లా నష్టపోక తప్పదు. ఇప్పుడు బాధితులంతా లబో దిబో అంటున్నారు. కోట్ల రూపాయలు పెట్టి కొన్నాం. కోట్ల రూపాయలు పెట్టి కొన్న తర్వాత ఇప్పుడు హైకోర్టు పర్మిషన్ వద్దని చెప్తుంది. వీటికి ఎన్ఓసి లేదు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆల్రెడీ కొనుక్కున్నారు డబ్బులు పెట్టి. సో వాళ్ళు బాధితులంతా లబోదిబో అంటున్నారు. మా డబ్బులు మాకు వెనక్కి తిరిగి ఇప్పించండి. జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం వాళ్ళతో కుమ్మక్కై పనులు చేపించుకుంటారు. జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇస్తుంది. ఎన్ఓసి లేకుండా విమానాశ్రయం ఎన్ఓసి లేకుండా, తర్వాత ఫైర్ సెక్యూరిటీ దీనికి సంబంధించి ఎన్ఓసి లేకుండా ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎట్లా ఈ నిర్మాణాలు చేపట్టమని పర్మిషన్స్ ఇస్తారు? హైకోర్టు మొన్న చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్లా పర్మిషన్స్ ఇస్తారని చెప్పేసి. ఇగో చూడండి, పెద్ద పెద్ద బండ్లు తెచ్చి వీళ్ళు నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. ది సైట్ క్లోజ్ అట. 100% చట్టబద్ధంగా ఆమోదించబడింది. సంబంధిత శాఖల నుండి అవసరమైన ఎన్ఓసి సర్టిఫికెట్లు పొందబడినవి. వదంతులు నమ్మొద్దు. మరి చట్టబద్ధంగా అన్నీ ఆమోదించబడినవైతే చూపెట్టాలి కదా. మరి ఏది నీకు విమానయాన శాఖ నుంచి ఎన్ఓసి ఏది? మరి నీకు ఫైర్ సేఫ్టీ నుంచి ఎన్ఓసి ఏది? అంటే ఇట్లా తప్పుడు నోటీసులు పెట్టి అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి పర్మిషన్స్ లేకుండా బాధితుల్ని మోసం చేసే ప్రయత్నం.